దినపు ఆఖరి సమయంలో ఆఖరి కూటములో ఆఖరి సమయంలో మనం వచ్చి ఉన్నాం. మనము ఈ ఆఖరి కూటములో ఒక నిరీక్షణతో తిరిగి వెళ్ళాలి. మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మన ప్రభు రాకడ గురించిన నిరీక్షణ. అందరూ మీ నిరీక్షణను నూతనపరచుకొనవలసిన సమయం వచ్చి ఉన్నది. సాతాను ఏం చేస్తున్నాడంటే కుయుక్తి చేత మనలో ఉన్నటువంటి ప్రభు రాకడ గురించిన నిరీక్షణను తీసివేయుచున్నాడు. అందరు దేవుని ఆత్మచేత నింపబడి ప్రభు రాకడ గురించిన నిరీక్షణ చేత నింపబడి మీ నిరీక్షణను నూతనపరచుకొనడి. లేలుయా. అందరి కళ్ళు మూసుకొనిదాము. అందరి కళ్ళు మూసుకొని చపర్లు కొట్టి దేవుని ఆత్మచేత నింపబడి అందరు గట్టిగా స్వరమెత్తి అన్ని భాషలు మాట్లాడుడి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. మన రూపాంతరపరచు శక్తి, మన రూపాంతరపరచు పునరుద్ధాన శక్తి మన మధ్యలో క్రియ చేయుచున్నది. యేసయ్య మన నిమిత్తమై త్వరలో తిరిగి రాబోచున్నాడు. ప్రభు రాకడ గురించిన నిరీక్షణ చేత మన అందరము నింపబడుదము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాకడ గురించిన నిరీక్షణను నూతనపరచుకొనుడి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువారును రమ్ము అని చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు రమ్ము అంటున్నారు. పెళ్లి కుమార్తె ఆత్మ రమ్ము అని చెప్పుచున్నది. దీన్ని వినుచున్న దేవుని జనలారా, మీరు యేసయ్యా త్వరగా రమ్ము అని పలుకాలి. ఎంతమంది దేవుని సన్నిధానములో ఆ మాట చెప్పుచున్నారు. పెళ్లి కుమార్తె ఆత్మను మనం పొందితేనే ఆ మాట చెప్పగలం. కళంకమ మచ్చడాగలేని మొడతలేని మహిమగల సంగమ నిమిత్తమై ప్రభు మహిమలో ప్రత్యక్షము కాబోచున్నాడు. ఒక నిమిషమున ఒక రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందబోచున్నాం. మన యేసయ్య మన నిమిత్తమై త్వరలో తిరిగి రాబోచున్నాడు. అందరూ ప్రభు రాకడ గురించిన నిరీక్షణ చేత నింపబడుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నిటికీ ముగింపు, అన్నిటికీ సమాప్తము ఆసన్నమాయను. అన్నిటికీ ముగింపు అనేది త్వరలో రాబోచున్నది. యేసయ్య వచ్చినప్పుడు తన మహిమగల సంఘమును చేర్చుకున్నప్పుడు అన్నిటికీ సమాప్తము కలుగును. ఆమేన్. ఆ దినమున మనమందరము ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా మనకొక నూతన బలం అవసరం, నూతన శక్తి అవసరం. పరిశుద్ధాత్మ అగ్ని మనకు అవసరము. పరిశుద్ధాత్మ యొక్క బాప్తీసం మనకు అవసరము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవుని ఆత్మచేత నింపబడండి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందిన వారు గట్టిగా స్వరమెత్తి అన్ని భాషలు మాట్లాడుడి. హల్లెలూయా. నిమతుడ మెనకసు మన్నా దినమన మేగడు మెనాయ్ అదబాద హీత దపదకుండ మన మహందన జడక సఫరక నిసంతుడ మెనాయ్ అదబాద హీత దపదకుండ పద పద కసిట మెనాయ్ నిమతుడ మెనకసు మన్నా దినమన మేగడు మెనాయ్ లేఖిన పకంత మెనకట పాని ఉండి సంతుడ మెనాయ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిరాకడకై నిరీక్షణతో ఎదుర్కోనా వేచియుంటిని. నిరాకడకై నిరీక్షణతో ఎదుర్కోనా వేచియుంటిని. రాజాది రాజా సర్వాధికారి నిరీక్షణతో ఎదుర్కోనా వేచియుంటిని. నిరాకడకై నిరీక్షణతో ఎదుర్కోనా వేచియుంటిని. రాజాది రాజా సర్వాధికారి నిరాజమేనా రమ్మో వేగమే. రాజాది రాజా సర్వాధికారి నిరాజమేనా
నిమతట మెనకసు మన ధుటమన మేకడ మెనాయ్ అద బాద హీతడ బద కుడ బద 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 కసుటమనాయ్ మెనమెకసుట నికట బంకట బదక సుటమన సపదక నిసంతద మెనాయద హిట బకంతుమే అద బాద హీతడ బద కుడ బద 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 కసుటమనాయ్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్ర హల్లెలూయా నిమతట మెనకసు మన ధుటమన మేకట మెనాయ్ అద బాద హీతడ బద కుడ బద 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 కసుటమన సంతుటమన మకంతనాయ్ ఆమేన్ హల్లెలూయా స్తోత్ర 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నిమతట మెనకసు మన ధుటమన మేకడ మెనాయ్ లేకిట బకంత మెనకట పాని ఉండి సంతుట మెనాయ్ అద బాద హీతడ బద కుడ బద 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 కసుటమనాయ్ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్ర యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తోత్రం 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 స్తోత్ర వద్దే వద్దు లౌకిక భోగం ఆయుష్కాలమంతయు దాయక ఆశ క్రీస్తు యొక్క రాకడ మాత్రమే వద్దే వద్దు లౌకిక భోగం ఆయుష్కాలమంతయు దాయక ఆశ క్రీస్తు యొక్క రాకడ మాత్రమే ఆమేన్ నాయక జీవిత యాత్ర కాలం ఇంకా ఎంత కాలము రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా నాయక జీవిత యాత్ర కాలం ఇంకా ఎంత కాలము రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా నాయక జీవిత యాత్ర కాలం ఇంకా ఎంత కాలము రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా నాయక జీవిత యాత్ర కాలం ఇంకా ఎంత కాలము రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నిమతట మెనకసు మన ధుటమన మేకడ మెనాయ్ అద బాద హీతడ బద కుడ బద 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 కసుటమన సంతుటమన మకంతనాయ్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్ర హల్లెలూయా నిమతట మెనకసు మన ధుటమన మేకడ మెనాయ్ అద బాద హీతడ బద కుడ బద 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 కసుటమన సంతుటమన మకంతనాయ్ హల్లెలూయా యేసయ్యా స్తోత్రం 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 స్తోత్ర ఆమేన్ హల్లెలూయా ప్రభు మన మధ్యలో వచ్చి మనకు అనుగ్రహించిన ఆశీర్వాదముల కొరకై అందరం చేరి దేవుని స్తోత్రించదము స్తోత్రం 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 మన దేవుని ప్రేమ చేత నింపునందుకై స్తోత్రించదము స్తోత్రం 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 వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా ఈ కాలాంతమందు ప్రభా స్తోత్రం ఈ సభలు జరగటానికి ప్రభా మీ అనాది సంకల్పం చప్పున ప్రభా మీ దాసులకు ఇచ్చిన ఆలోచన నెరవేరుస్తూ వచ్చిన దయ కొరకై నీకు స్తోత్రం తండ్రి. ప్రభా మాట ఇచ్చి నెరవేర్చేవాడవైన తండ్రి మీరే దేవాది దేవుడుగా ప్రభా మీరు మా మధ్యలో ఉండి అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
ఈ 8 దిన కూటాలు ప్రభా ప్రారంభ దినము నుండి ఈ ముగింపు కూటం వరకును మీ సన్నిధానం మీరు మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్న దయ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ప్రతిదినము నీ విశేషమైన కృపచేత మీరు మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రం. ఈ ఆఖరి దినమైన తండ్రి స్తోత్రం మహాదినమందు ప్రభా మీరు మీ సన్నిధానం మాకు తోడుగా ఉంచి బలపరచమని వేడుకొనుచున్నాం. ఈ కూటాలకు ప్రభా విరోధంగా పోరాడుచున్నటువంటి అన్ని శక్తులను నిర్మూలపరిచి ఈ 8వ దిన ఆఖరి కూటాన్ని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రం. మీ పక్షమై నిలబడుచున్న మీ దాసులకు కావలసిన అభిషేకమును కృపను క్షేమమును సమాధానం ఇచ్చి బలపరచమని వేడుకొనుచున్నాం. మీ పరలోక ప్రకటన ఇచ్చి ఆత్మల భారం ఆత్మాభిషేకం ఇచ్చి బలపరచమని వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రం. ఈ కూటములో ప్రభా స్తోత్రం నీ ప్రజలతో మీరు మాట్లాడని ఉద్దేశించిన ప్రతి వాక్కులు సియోనులో నుండి పరమ యెరూషలేములో నుండి నీ జనులకు ప్రచురపరిచి ప్రభా అందరిలోనూ మారు మనసు రక్షణ పాప క్షమాపణ కలుగునట్లుగా ప్రభా స్తోత్రం అనేకులు నీ రాజ్య వారసులుగా మార్చబడినట్లుగా క్రియ చేయమని వేడుకొనుచున్నాం. మీరే దేవుడిగా తోడే ఉండి ఆదరించి బలపరచండి. ఈ కూటమిలో ప్రభా స్తోత్రం మీ దాసుల ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా ఈ ప్రాంతంలో ఒక గుంపు జనులు రక్షింపబడి నీ మహిమగల రాకడకు రాజ్యమునకు సిద్ధపడినట్లుగా క్రియ చేసి మీ ఘననామానికి మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనను ప్రేమించి సంఘమును ప్రేమించి ఈ ప్రాంతపు ప్రజలను ప్రేమించి ఈ దినములలో అనుగ్రహించినటువంటి ఈ మహాసభల యొక్క ఆఖరి దినమునకు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు యొక్క మధురమైన నామమున శుభవందనములు తెలియజేస్తున్నాం. గత ఆదివారము నుండి ఈరోజు ఆదివారం సాయంకాలం వరకు ఈ 8 దినాలు ఈ కూటాలు ఇక్కడ జరిపించబడి ఉన్నవి. గత 7 దినములు పరిశుద్ధాత్మ దేవుడు గగనమును చీల్చుకొని మన మధ్యలో దిగి వచ్చి మనము మన జీవితంలో పొందుకోవలసిన బాప్తిస్మముల గురించి వాక్యమును బయలుపరిచి ఉన్నాడు. ఈ ఆఖరి దినములో కూడా మనందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడి మనమందరము బలపరచబడవలనని కోరుచున్నాడు. మనం ఇక్కడ తిరిగి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడిన వారమై నూతన జీవము గల వారమై ప్రభు రాకడ గురించిన నిరీక్షణతో ఇక్కడ తిరిగి వెళ్ళాలని ప్రభు మన పట్ల కోరుచున్నాడు. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినముల్లో మనము 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వాక్యమును 14వ వచనమును ఆధారముగా చేసుకొని వాక్యమును ధ్యానించి వచ్చుచున్నాం. ఒకసారి వాక్య భాగమును చదువుదాము. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వాక్యం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాధై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 14వ వాక్యం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగి ఉండెను.
అతడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు వెళ్ళి యోర్దాను నదిలో మునిగి 7 మార్లు స్నానం చేసిన తరువాత అతని యొక్క ఒళ్ళు బాగై అతడు శుద్ధుడుగా మార్చబడి ఉన్నాడు. ఈ సంభవం అయితే పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన కాలములో జరిగినట్టు రాయబడి ఉన్నది. అవి వారికి దృష్టాంతముగా సంభవించి ఉన్నది. ఈ యుగాంతములను మనకైతే బుద్ధి కలుగుటకై వాక్యములు రాయబడి ఉన్నవి. ఈ సంభవము ద్వారా మనము నేర్చుకోవలసిన సత్యోపదేశములు ఉన్నవి. నయమాను యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేసినందువలన అతని దేహము పసిపిల్ల దేహం వలె మార్చబడినది. మీరు మార్పు నొంది పసిపిల్ల వంటి వారైతేనే, లేకపోతే చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశించగలరు. అందువలన ఆ దినములైతే అక్షర ప్రకారం నీదిగా నయమాను నీటిలో యోర్దాను నదిలో మునిగి 7 మార్లు స్నానం చేసి లేచాడు. మన జీవితములైతే మనము మన ఒళ్ళు బాగవునట్లుగా, మన శరీరము మార్పు పొందినట్లుగా మనం పొందుకోవలసిన 7 విధములైనటువంటి మునుగుదల ఉంటున్నవి. బాప్తిసము అనే పదానికి మునుగుదల అని అర్థమై ఉన్నది. మొదటి బాప్తిసము నీళ్లతో పొందుచున్న బాప్తిసము. రెండవ మునుగుదల, రెండవ బాప్తిసము పరిశుద్ధాత్మలో పొందుచున్న బాప్తిసము. మూడవ మునుగుదల, మూడవ బాప్తిసము అగ్నిలో పొందుచున్న బాప్తిసము. నాలుగవదిగా పొందుచున్న ఆ బాప్తిసము శ్రమలో పొందుచున్న బాప్తిసము. ఐదవదిగా మనం పొందుచున్న బాప్తిసము సముద్రములో పొందుచున్న బాప్తిసం. ఇంతవరకు ఈ 5 విధములైనటువంటి మునుగుదల గురించి వాక్యమును మనం ధ్యానించు వచ్చాం. ఈ దినమున ఈ ఆఖరి కూటములో మనము మేఘములో పొందుచున్న బాప్తిసమును గురించి వాక్యమును తెలుసుకొనబోచున్నాం. ఇది 6వ మునుగుదల, 6వ బాప్తిసము. అంటే తరువాత మనం పొందవలసిన 7వ బాప్తిసం అనేది మరొకటి ఉంటున్నది. ఈ 7వ బాప్తిసం అనేది మన జీవితంలో పూర్తి అయినప్పుడు మాత్రమే మన శరీరము మార్పు పొందబోచున్నది. మన దేహము పసిపిల్ల దేహం వలె మార్చబడుచున్నది. మనము శుద్ధులుగా మార్చబడబోచున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. గత దినముల్లో మనము ఈ 5 విధములైనటువంటి మునుగుదల గురించి వాక్యమును తెలుసుకొని ఉన్నాం. ఈరోజు ఉదయకాల ఆరాధనలు అయితే సముద్రము ద్వారా పొందుచున్న బాప్తిసము, అది కృపా సముద్రం అనేది మనం తెలుసుకొనుచున్నాం. మనము ఈ కృపా సముద్రములో మునిగి దేవుని యొక్క కృపలో మనం పూర్తిగా ముంచబడి బాప్తిసం పొందవలసి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. 6వదిగా మనం పొందవచ్చున్న బాప్తిసము మేఘములో పొందుచున్న బాప్తిసం. మీ ముందున్నటువంటి ఈ చిత్రపటంలో చూసినట్లయితే ఒక మేఘ స్తంభమును మీరు చూస్తున్నారు. మేఘ స్తంభం. ఇజ్రాయేలు జనులు పగటి కాలములు మేఘ స్తంభము ద్వారాను, రాత్రి కాలములో ఇదే మేఘ స్తంభము అగ్నిస్తంభముగా మారినది. పగటి కాలములో ఇజ్రాయేలు జనులు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు వారి మీద ఎండ దెబ్బ తగలకుండా ఉంటున్నట్లు ఈ మేఘ స్తంభము వారి మీద నీడగా నిలిచెను. వారు లక్షల కొలది ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన వారిలో 6 లక్షల పురుషులు ఉండిరి. అటు తరువాత వారి యొక్క భార్యలు, పిల్లలు, దాదాపు 20 లక్షల మంది వారు ప్రయాణం చేశారు అరణ్యములో, వారి యొక్క మృగ జీవములతో సహా. ఇంతమంది అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు వారి మీద ఎండ దెబ్బ తగలకుండా ఉండినట్లుగా దేవుడు వారి మీద మేఘస్తంభముగా నిలిచాడు. హల్లెలూయా. అందువలనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమని చెప్పుచున్నారు? వారు సముద్రములోను మేఘముతోనూ బాప్తిసం తీసుకుని ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వాక్యం.
అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. సముద్రములో పొందుచున్న బాప్తిస్మం గురించి మనం ఉదయకాలం విని ఉన్నాం. వారందరూ మోసేను బట్టి మేఘములో బాప్తిస్మం తీసుకున్నారు. ఒకటేంటంటే ఈ మేఘము కింద వారు నడిపించబడ్డారు. ఈ మేఘము వారి మీద నిలిచి ఉన్నందువలన వారు అరణ్యములో ఎంత సుఖముగాను క్షేమంగాను ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యక్షపు గుడారము మీద, అతి పరిశుద్ధ స్థలము మీద ఈ మేఘస్తంభం నిలిచినట్లుగా చూస్తున్నాం. ఇదే మేఘస్తంభము రాత్రి కాలమైనప్పుడు అగ్నిస్తంభముగా మారినది. ఎందుకంటే రాత్రి కాలములో వారికి వెలుగునిచ్చి నిమిత్తమై వారు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి మార్గమును చూపించుటకై మేఘస్తంభము రాత్రి కాలంలో అగ్నిస్తంభం అయినది. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వారు మోసేను బట్టి మేఘములో బాప్తిసం పొందుచున్నారు. మన జీవితంలో ఈ కొత్త నిబంధన కాల దేవుని బిడ్డలైన మనమందరము మేఘములో పొందవలసిన బాప్తిసం అనేది ఒకటి ఉంటున్నది. ఇది 5వ బాప్తిసం. ఈ మేఘములో మనము బాప్తిసం తీసుకున్నట్లయితే ఇంకా ఆఖరిగా మనకు ఆఖరిగా మనం పొందవలసిన బాప్తిసములో అంటే 7వసారి మనం మునిగి లేచినప్పుడు ఇంకా మనకు మన శరీరం అనేది మార్పు పొందబోచున్నది. మన ఒళ్ళు బాగై మన శుద్ధులుగా మార్చబడబోచున్నాం. అందువలన ఈ 5వ బాప్తిసం అనేది, ఈ మేఘముతో పొందుచున్న బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ ఈ మేఘముతో పొందుచున్న బాప్తిసం నిమిత్తమై మన జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఈ మేఘములో పొందుచున్న బాప్తిసము అని అన్నప్పుడు అది మొదటి సత్యం, బయలుపరుస్తున్న మొదటి సత్యం ఏంటంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనములో మోసేను బట్టి వారు మేఘములో బాప్తిసం తీసుకున్నారు. మోసేను బట్టి మేఘములో బాప్తిసం తీసుకున్నారంటే ఈ మేఘము మొట్టమొదటిగా ఒక నడిపింపుకు సాదృశ్యంగా కనబడుచున్నది. మోసేను బట్టి, మోసే ఇజ్రాయేలు జనులను నడిపించిన వాడు మనకందరికీ బాగా తెలుసు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యములో మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో యెహోవా మహిమ ప్రభావ స్వరూప దర్శనం యొక్క ప్రారంభమును మనం చూసినట్లయితే ఉత్తర దిక్కులో నుండి ఒక గొప్ప మేఘము బయలుదేరుచున్నది. చదవండి. మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యెహోవా మహిమ ప్రభావ స్వరూప దర్శనం యొక్క ప్రారంభములో యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యములో ఈ మేఘం ఎక్కడి నుండి వస్తుందంటే ఉత్తర దిక్కులో నుండి వచ్చుచున్నది. 48వ కీర్తన 2వ వాక్యములో ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము అని వాక్యములో మనం చూస్తున్నాం. ఉత్తర దిక్కులో సియోను ఉంటున్నది. ఈ సియోను, ఈ నడిపింపు, ఈ మేఘం ఎక్కడి నుండి వస్తుందంటే సియోనులో నుండి వచ్చుచున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మేఘములో పొందుచున్న బాప్తిసములో మొదటిది ఏంటంటే, మీరు ఒక నడిపింపు కింద తప్పకుండా సంచరించాలి. ఆ నడిపింపు కింద మీరు నడవాలి. ఆ నడిపింపులోనే మీరు విశ్రాంతి తీసుకోవాలి. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ 2వ వచనములో మేఘములో వారు పొందుచున్న బాప్తిసముల గురించి రాసినప్పుడు మోసేను బట్టి అని చెప్పుచున్నారు. మోసే ద్వారా, మోసేను బట్టి. దేవునికి స్తోత్రం. అందువలన మోసే ఇజ్రాయేలు జనులను నడిపించి ఉన్నాడు. వారు మేఘం కింద నడిపించబడిరు. ఒక నడిపింపుకు సాదృశ్యంగా ఈ మేఘం చూయించుచున్నది, కనబడుచున్నది. ఈ మేఘం ఎక్కడికెల్లా వెళ్ళుచున్నదో అప్పుడల్లా ఆ మేఘమును వెంటనే మీరు ప్రయాణమైపోవచ్చున్నారు. ఒక స్థలములో మేఘం నిలిచినట్లయితే అక్కడనే వారు డేరాలు వేసుకొని అక్కడనే వారు నివాసం చేస్తారు.
ఆ మేఘం లేచినప్పుడు వారు అక్కడి నుంచి ప్రయాణమై వారు పోవచ్చు. ఆ మేఘం ఏ స్థలములో నిలుచునో ఆ స్థలములోనే వారు డేరాలు వేసుకొని అరణ్యములో వారు అక్కడనే నివాసం చేస్తూ ఉండిరి. మేఘం వారిని నడిపించు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ మేఘం కిందనే వారు ప్రయాణమైపోయారు. ఆ మేఘం కిందనే వారు నివాసం చేశారు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ దినముల్లో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి నడిపింపు వారి నిమిత్తమై తప్పకుండా ప్రార్థన చేయాలి. మనకు దేవుడు నియమించినటువంటి ఒక మంచి కాపరి అయిన మన యేసయ్య ఈ లోకములో సంఘమునకు కాపరిని నియమించి ఉన్నాడు, నడిపింపునిచ్చి ఉన్నాడు, నడిపించే నాయకులను ఇచ్చి ఉన్నారు. ఆ నాయకుల కింద మనము సంతోషంగా నడవాలి. అదే మేఘము కింద పొందుతున్న బాప్తిస్మయ మొదటి అనుభవమై ఉన్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మేఘము అని అన్నప్పుడు మేఘం ఈ భూమి మీద ఉండదు. ఈ మేఘాలు ఆకాశములో కనబడుచున్నది. ప్రతి క్రైస్తవ దేవుని బిడ్డ యొక్క జీవితము, పెంతెకోస్తు దేవుని బిడ్డల యొక్క జీవితము మేఘములోనే ప్రారంభమై మేఘములోనే ముగించబడుచున్నది. మనము ఆత్మీయులమైతే, ఆత్మ సంబంధమైన వారమైతే తప్పకుండా ఈ మేఘానికి మనకు సంబంధం ఉంటున్నది అనేది అర్థం చేసుకొనవలను. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు ఒక నడిపింపు కింద మిమ్మల్ని తీసుకొని వచ్చి మీ జీవితమును మేఘముతో ప్రారంభిస్తున్నారు. ఆఖరికి మీ ముగింపు ఎక్కడ ఉండాలంటే మేఘం మీదనే మీ ముగింపు మీ జీవితం అనేది మేఘం మీదనే ముగించబడాలి. పెంతెకోస్తు దేవుని బిడ్డల యొక్క జీవితము, ఆత్మ సంబంధమైన వారిగా ఆత్మీయులుగా జీవించే వారి యొక్క జీవితము ఈ మేఘముతోనే సంబంధం కలిగి ఉంటున్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనము ఈ భూమి మీద జీవించుచున్నప్పటికీ ఎవరు మేఘమును మన చేతిలో పట్టుకోలేం. మేఘములో మనం ఎగిరిపోవాలి, మేఘములో మనం ప్రవేశించాలని కోరినా కూడా అది నడవదు. ఈ భూమి మీద మనం జీవించుచున్నాము గనుక మేఘములు మన చేతికి అందని స్థలములో, ఉన్నతమైన స్థలములో, ఆకాశములో కనబడుచున్నవి. ఆయన పెంతెకోస్తు దేవుని బిడ్డల యొక్క జీవితములైతే ఈ మేఘాలకు మనకు సంబంధం ఉంటున్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అది ఎలాగో మన జీవితంలో ఈ మేఘముతో సంబంధం కలుగుచున్నదనియు, మనం ఎలాగో ఈ భూమి మీద జీవించుచున్న కాలములో మేఘముతో బాప్తిసం చేయబడుచున్నామని, మేఘములో మనం ఎలాగ పూర్తిగా మునిగిపోవచ్చున్నామన్న సంగతులను ఇప్పుడు మన వాక్యము ద్వారా తెలుసుకొనబోచున్నాం. నీటి బాప్తిసం అంటే నీటిలో పూర్తిగా మునగాలి. పరిశుద్ధాత్మిక బాప్తిసం అంటే పరిశుద్ధాత్మలో పూర్తిగా మునిగిపోవాలి. అగ్ని బాప్తిసం అంటే అగ్నిలో పూర్తిగా మునగాలి. శ్రమల యొక్క బాప్తిసం అంటే శ్రమలో పూర్తిగా మునగాలి. కృపా సముద్రం యొక్క బాప్తిసం అంటే దేవుని యొక్క కృపా సముద్రములో పూర్తిగా మనం ఉంచబడాలి. అలాగే మేఘములో బాప్తిసం ఉన్నట్లయితే ఆ మేఘములో మనం పూర్తిగా మునిగిపోవాలి. మన నడునెత్తి మొదలుకొని మన అరకాల వరకు, మన పాద వరకు పూర్తిగా మేఘములో స్నానం చేయబడాలి. పూర్తిగా మేఘములో స్నానం చేయబడాలి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆకాశములో ఉన్నటువంటి ఆ మేఘముల ద్వారా ఈ భూమి మీద జీవించుచున్న మనము ఎలాగ ముంచబడగలం? ఆకాశములో మనసుని చేతుకు అందని ఉన్నతమైన స్థలములో కనబడుచున్న ఈ మేఘములలో ఈ భూమి మీద జీవించుచున్న దేవుని బిడ్డలైన మనము ఎలాగూ బాప్తిసము పొందగలము? దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవుడు మన కొరకు సిద్ధపరచినటువంటి ఆశీర్వాదములను మన విశ్వాసముతో పొందుకోవాలి. దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాటిని మన కళ్ళు చూడలేవు, మన చెవికి వినబడలేదు, మన ఆలోచనలు, మన ఊహల్లో మన గోచరము కాలేవు. ఉన్నతమైన ఆశీర్వాదములను ప్రభు మన కొరకు సిద్ధపరచుచున్నాడు. మీరు మీ జీవితమును యథార్థమైన రీతిగా, దేవునికి ప్రియమైన ఒక రీతిగా, దేవునికి ఇష్టమైన ఒక రీతిగా పాపము లేని ఒక జీవితం మీరు చేసినట్లయితే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఉపదేశ సత్యమును అనుసరించి దేవుణ్ణి పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ ప్రభుని మీరు ప్రేమించి ఈ లోకములో జీవించే దేవుని బిడ్డల వంటి వారైతే
ఈ భూమి మీద జీవించే దేవుని బిడ్డలైతే తప్పకుండా ఈ ఆత్మీయ అనుభవం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకివ్వకుండా వేరెవరికి ఇస్తారు? ఈ మేఘములో పొద్దుచున్న ఈ బాప్తిస్మ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదములను, ఆత్మ సంబంధమైన అనుభవములను మనకివ్వకుండా ఇంకా దేవుడు వేరెవరికి ఇస్తారు? ఈ దినముల్లో మన జీవితంలో అయితే మన కలుగుచున్న శోధనలను బట్టి, మన కలుగుతున్న బాధలను బట్టి, కుటుంబ సమస్యల్లో మునిగిపోవచ్చున్నాము. కాబట్టి ఈ మేఘములో మనము ముంచబడుచున్న బాప్తిస్మను గురించి మనం తెలియక ఈ లోకంలో జీవించుచున్నాం. దేవునికి స్తోత్రం. సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ లోక సమస్యలు మన జీవితంలో కలుగజేసి దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేసి ఈడ్చి నేల మీద పడవేస్తున్నాడు. మనము ఈ మేఘములో పొందుతున్న ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవాలని ఈ భూమి మీద పొందలేకపోవచ్చున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కృపను అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రములు తెరచునుగాక. ఇంతవరకు మన జీవితం అయితే ఏదో ఒక నామకార్థంగా జీవించిన స్థితిలో కనబడుచుండవచ్చును. ఇంతవరకు అయితే మనకున్నటువంటి సమస్యల్లో మునిగిపోయిన స్థితిలో మన జీవించుండవచ్చును. మన పిల్లల గురించిన బాధలు, అప్పులు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సాతాను మనకు విరోధంగా తీసుకొని వచ్చిన సమస్యల కృంగిన స్థితిలో మనం కనబడుచుండవచ్చును. అయినా ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నారు. మన మనోనేత్రములు వెలిగింపజేస్తున్నాడు. వాక్యము ఉన్నటువంటి ఆశీర్వాదమును పొందే నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము మేఘములో పొందుచున్న బాప్తిస్మము గురించి మనం చదివినప్పుడు మన పరిశుద్ధ గ్రంథమును 2 దినవృత్తాంత గ్రంథమునకు తిరుపుతాం. 2 దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం, 2 దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 13, 14 వచనములు. 2 దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 13, 14 వాక్యములు. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7 మిఖాయేలు. 2 దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 13, 14 వాక్యములు. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. 2 దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయములో సొలొమోను రాజు దేవుని కొరకు ఒక మహిమగల మందిరమును కట్టించుచున్నాడు. ఆ మందిరము ప్రతిష్ఠిత దినమున 120 మంది యాజకులు వారు బూరను ఊదుచు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని బిగ్గరగా కేకలు వేయుచు స్వరమెత్తి దేవుని పాటలు పాడుచు దేవుని స్తుతించుచు ఉండిరి. అప్పుడు ఏమైందంటే పరలోకములో నుండి ఒక మేఘము అనేది ఆ మందిరములో ప్రవేశించినట్లుగాను, ఆ మేఘము ఆ మందిరాన్ని కమ్ముకున్నట్లుగాను, ఆ మేఘము మందిరం అంతా నిండుకొన్న గనుక యాజకులు నిలువలేకపోయిరి. అంతగా ఆ మేఘం అనేది దేవుని మందిరములో ప్రవేశించి ఆ మందిరమును బాప్తిసం చేశాను. అంటే ఆ మందిరం అనేది పూర్తిగా మేఘములో స్నానం చేయబడినట్టు అయింది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ మందిరము గాక ఆ మందిరములో ఉన్నటువంటి యాజకులు లేవీయులు 120 మంది వారు బూరను ఊదుచున్నారు, దేవుని స్తుతించుచున్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని దేవుని స్తుతించు పాటలు పాడుచున్నారు, వాయిద్యములు వాయించుచున్నారు. మేఘం అలాగ దిగి వచ్చి ఆ మందిరమును పూర్తిగా ముంచి వేసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆ మందిరములో ఉన్నటువంటి యాజకులు పూర్తిగా మేఘముల చేత వారు బాప్తిసం చేయబడిరి. అక్కడ ఉన్నటువంటి అందరూ మేఘములో మునిగిపోయారు.
దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇది ఎలాగ సాధ్యమైంది? ఆ మందిరపు ప్రతిష్ఠిత దినమున యాజకులు దేవుని స్తుతించే సమయమున ఆకాశములు ఉన్నటువంటి మేఘములు, ఉన్నతమైన స్థలములు ఉన్నటువంటి ఆ మేఘములు దిగివచ్చి భూమి మీదకి దిగివచ్చి ఆ మందిరం అంతా దేవుని మహిమ చేత నింపబడినది. దేవుని అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మందిరం అనేది మేఘముతో ముంచివేయబడినది. ఈ మందిరములో ఉన్నటువంటి యాజకులు, లేవీలు వీరందరూ మేఘముతో బాప్తిసం చేయబడ్డారు, మేఘములో ముంచివేయబడ్డారు. వీరందరూ పాత నిబంధన కాలంలో జీవించినటువంటి ఈ భక్తులు, ఈ యాజకులు వీరందరూ మేఘములతో బాప్తిసం పొంది ఉన్నారు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎందువలన మేఘం దిగి వచ్చింది? ఎందువలన వీరు మేఘముతో బాప్తిసం పొందారంటే వీరందరూ బిగ్గరగా వాద్యములు వాయించి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని వారు బిగ్గరగా మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి పాటలు పాడుచున్నారు. అప్పుడు ఆ మేఘం దిగి వచ్చి వారందరిని ముంచివేసినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. వారందరూ మేఘములో బాప్తిసం తీసుకున్నారు. మనము మేఘములతో బాప్తిసం పొందాలంటే దానికి మార్గం ఏమిటి? మనం ఎలాగూ మేఘములతో బాప్తిసం చేయబడుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, మేఘము పైన ఆకాశములో ఉన్నటువంటి ఈ మేఘముల చేత నీవు ముంచివేయబడి, ఈ మేఘములు నీ నడునెత్తి మొదలుకొని అరికాల వరకు ముంచివేసి మేఘములతో నీ బాప్తిసం పొందాలంటే దేవునికి స్తోత్రం, నీవు మనసు పూర్తిగా దేవుని స్తుతించాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని వారందరూ బిగ్గరగా వాయిద్యములు వాయిస్తూ కేకలు వేస్తూ బిగ్గరగా దేవుని స్తుతించుచు దేవుని నామాన్ని మహిమపరచారు. దేవునికి స్తోత్రం. మేఘం దిగి వచ్చి వారందరూ మేఘములతో బాప్తిసం పొందుకున్నారు. ఈ దినములలో మీ జీవితంలో మేఘములతో బాప్తిసం పొందాలంటే దేవుని స్తుతించే జీవితం మీలో ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని మనసు పూర్తిగా స్వరమెత్తి దేవుని స్తుతించుచు పాటలు పాడే జీవితం ఎవరిలో ఉంటున్నదో వారే మేఘములతో బాప్తిసం పొందగలరు. దేవుని అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినాల్లో మన ప్రార్థన జీవితం ఎలాగుంటున్నది, లేకపోతే మన దేవుని స్తుతించే జీవితం ఎలాగుంటున్నది? ఈ దినాల్లో మనము దేవుని స్తుతించాలని దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎన్నో ఆలోచనలు మనకు కలుగుచున్నవి. మనకున్న సమస్యలే మన ముందు వస్తుంది. మనం ఆత్మలు నింపబడలేకపోవచ్చున్నాం, దేవుని స్తుతించలేకపోవచ్చున్నాం. అందువలన ఏమవుతుందంటే ఈ అభ్యంతరాలు మన జీవితంలో కలుగుచున్నది కాబట్టి మనం మేఘములో పూర్తిగా ముంచబడలేకపోవచ్చున్నాం. ఈ ఆశీర్వాదం మన జీవితంలో కలగకపోవచ్చున్నది. దేవునికి స్తోత్రం. ఈ దినములో నుండి ఒక తీర్మానం చేస్తాం. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించే ఒక కృప మనకు కావాలి. మనస్ఫూర్తిగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచే ఒక జీవితం మనలో కావాలి. మీరు అనేక విధమైన సమస్యల మధ్యలో వెళ్ళుచుండగా, మీకు బాధలు కలిగినప్పుడు, మీకు దుఃఖం కలిగినప్పుడు బాగా మీ ఇంట్లో మీ గదులను తలుపు వేసుకొని మంచిగా స్తోత్రాలు చేసి చూడండి. మోకరించి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి చూడండి. చేతుల పైకెత్తి పరలోక వైపు మీ చేతుల పైకెత్తి మంచిగా స్తోత్రాలు చేసి చూడండి. దేవుని మీరు స్తుతిస్తూ ఉండగానే దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం కొంచెముగా మీలో క్రియ చేయటకు ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో కొంచెం కొంచెముగా క్రియ చేయటకు ప్రారంభించినప్పుడు మీ పాపములు మీరు ఒప్పుకోలు చేయటానికి ప్రారంభిస్తారు. ఏ విషయంలో మన క్రియల ద్వారా, మన ప్రవర్తనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ అవన్నిటిని మనకు బయలుపరుస్తాడు. పాపములు ఒప్పుకోలు చేసి శుద్ధీకరించుకొని ఈ స్తోత్రాలు, ఈ స్తుతులు స్తోత్రాలు మీ నోట్లో బయలుదేరుచు స్తుతుల ద్వారా మనపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు మీలో దేవుని సన్నిధికి మీలో బయలు వెళ్ళి ఆ స్తుతులు స్తోత్రాలు లాగా పైకి పోతా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంచెముగా పరలోకములో ఉన్నటువంటి ఆ మేఘము మీ మీద దిగి వచ్చుట మీరు చూడగలరు. ఇదొక ఆత్మీయ అనుభవం, ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్ అనే ఒకటి ఉంటున్నది, థియరీ అని ఒకటి ఉంటున్నది. అనేకుల యొక్క జీవితం అనేది ప్రాక్టికల్గా ఉండట్లే,
థియరీగా ఉంటుంది. అంటే ఎన్నో రకరకాల పుస్తకాలు ఉన్నాయి, రకరకాల వాక్యాలు ఉన్నాయి, అంత చదువుతున్నాం, అంత థియరీ చదివినట్టే చదువుకుంటున్నాం, కానీ అనుభవం అనేది లేదు. అనుభవమే మనలో పరలోక రాజ్యానికి తీసుకొని పోవచ్చున్నది. ఎక్స్పీరియన్స్ అనే అనుభవము మాత్రమే, మన పొందుతున్న అనుభవము ద్వారానే మనము దేవునికి సమీపంగా చేరగలము. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఏదో వాక్యమును చదువుతున్నామని థియరీగా చదువుతూ ఉండడం కాదు, కానీ మన జీవితంలో అనుభవం కలగాల. ప్రార్థనలో మన పొందుతున్న అనుభవాలు ఉన్నాయి. మేఘములతో మన బాప్తిసం పొందాలంటే ఈ ప్రార్థనలో దేవుని స్తుతించే స్తుతి ఆరాధనలో ఒక అనుభవం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అయినా ఈ దినాల్లో మన జీవితంలో అయితే దేవుని స్తుతించాలని మనం కోరుచున్నాము, కానీ దేవుని ఆరాధించాలని కోరుచున్నాము, కానీ మనకున్నటువంటి సమస్యలే మనల్ని ముంచివేస్తుంది. అందువలన ఈ మేఘముల చేత మనము ముంచిబడలేకపోవచ్చున్నాం. దేవునికి స్తోత్రం. ఈ మేఘములతో బాప్తిసం పొందాలంటే, ఈ మేఘములతో మీరు స్నానం చేయబడాలంటే, ఈ 5వ మునుగుదల మీ జీవితంలో కలగాలంటే, మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో పొందుకోవాల్సిన ఆత్మీయ అనుభవం ఉంటున్నది. అది ఏమిటంటే, మనస్ఫూర్తిగా మీరు దేవుని స్తుతించి చూడండి. మీ పాపములు ఒప్పుకోలు చేసి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు ఏం చేస్తున్నాయంటే, పరలోకములో ఉన్నటువంటి ఆకాశములో ఉన్నటువంటి మేఘములను కిందకి దించుచున్నది. ఆ మేఘములు మిమ్మల్ని కప్పివేయుట, మిమ్మల్ని కమ్ముకొనుట మీరు చూడగలరు. దేవుని అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ మేఘములతో బాప్తిసం పొందాలంటే దేవుని స్తుతించే ఒక జీవితం మనకు ఉండాలి. మనసు పూర్తిగా హృదయపూర్వకముగా స్వరమెత్తి దేవుని స్తుతించాలి, స్వరమెత్తి దేవుని మహిమపరచాలి. దేవుని అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎవరు దేవుని మనసు పూర్తిగా స్వరమెత్తి దేవుని స్తుతించుచు దేవుని నామాన్ని యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని దేవుని స్తుతించుచున్నారో వారే మేఘములతో బాప్తిసం పొందగలరు, వారే మేఘములతో ముంచబడగలరు. దేవుని అది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందువలన ఈ సాయంకాల సమయంలో మనమందరం ఒక తీర్మానం చేస్తాం. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నేను స్తుతించెదను. ముఖ్యంగా రాత్రి కాలమని నేను స్తుతించెదను, పగటి కాలమని నేను స్తుతించెదను. నీవు నాకు ఇచ్చే సమయం వల్ల ఎల్లప్పుడూ స్తుతించే ఒక జీవితము, మనసు పూర్తిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించే ఒక జీవితం నాకు అనుగ్రహించమని అందరూ దేవుడి యొద్ద ప్రార్థన చేసుకొని ఆ కృప పొందుకోవాలి. మనపూర్వకమైన స్తుతులు స్తోత్రాలే మనలను మేఘములో ముంచినట్లుగా చేస్తుంది, మేఘములో బాప్తిసం తీసుకున్నట్లుగా చేస్తుంది. దేవుని అది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందువలన ఈ దినమున ఈ సాయంకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణములో మన జీవితమును దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో పరిశీలించుకొని ఈ అనుభవం మన జీవితంలో ఇంతవరకు లేనట్లయితే, ప్రభువా నాకు ఈ కృపను అనుగ్రహించుము, నేను మేఘములతో బాప్తిసం పొందాలి అని వాక్యమును అనుసరించి మనం సమర్పించుకున్నట్లయితే ఈ బాప్తిసం తీసుకొనుటకు ప్రభు మనకు సహాయం చేయుచున్నాడు. దేవుని అది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మేఘములతో పొందుచున్న బాప్తిసములో మనము దీని గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే మార్కు సువార్త 9వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయమున 6 దినములైన తరువాత యేసు ప్రభు యోహాన్ని, యాకోబును, పేతురును తన వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఎక్కి వెళ్ళుచున్నాడు. ఎత్తైన ఒక కొండ మీదకి ఎక్కి వెళ్ళి అక్కడ ఎక్కి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మేఘములతో కప్పబడినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. మేఘం ఒకటి వచ్చి ప్రభుని కమ్ముకున్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. అంతేగాక ఆ మేఘములో ఒక స్వరము వినబడుచున్నది, ఇతడు నాకు ప్రియమైన కుమారుడు అని ఒక స్వరము వినబడినట్లుగా చూస్తున్నాం. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అప్పుడు
మార్కు సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యములు చదువుతున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యం. మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. మోసేయు ఏలియా వీరి ఇరువురు వారికి కనబడి వారితో కూడా మాట్లాడుచున్నారు. ఎత్తైన ఒక కొండ మీదకి ఎక్కి వెళ్ళుచున్నారు. పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురిని తన వెంట పెట్టుకొని వెళ్ళుచున్నారు. అది ఎత్తైన ఒక కొండ మీదకి ఎక్కి వెళ్ళిన తరువాత యేసు ప్రభు ఉన్నాడు, అక్కడ మోషే కనబడుతున్నాడు, ఏలియా కనబడుతున్నారు. వీరు ముగ్గురు మేఘములో వారు ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయినా స్వరము వినబడినప్పుడు మాత్రము యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. స్వరము వినబడినప్పుడు మాత్రము యేసు ప్రభు ఒక్కడే కనబడుచున్నారు. ఆ మేఘములు చూసినట్లయితే ఒకవైపు మోషే కనబడుతున్నారు, మరొక వైపు ఏలియా కనబడుతున్నాడు, మధ్యలో యేసు ప్రభు కనబడినట్టు వారు చూస్తున్నారు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మేఘం వచ్చి వారు ముగ్గురిని కమ్ముకొనిచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎత్తైన కొండ మీదకి ఎక్కి వెళ్ళి అక్కడ మేఘము పరలోకములు ఆకాశములు ఉన్నటువంటి ఆ మేఘము దిగివచ్చి వారు ముగ్గురిని అలాగ ముంచివేసి, లేకపోతే వారు ఆ మేఘములతో స్నానం చేయబడినట్లుగా అలాగ వారికి కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గురించి మనకు బాగా తెలుసు. తండ్రితో కూడా ఎత్తైన కొండ మీదకి ఎక్కి వెళ్ళినప్పుడల్లా దేవుని స్తుతి చూసి తండ్రితో కూడా సహవాసం కలిగి ఉన్నారు. ఈ మోసే కనబడుతున్నారు, ఏలియా కనబడు. వీరి ఇరువురు ప్రభుతో కూడా ఆ ఎత్తైన కొండ మీద మేఘములో కనబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ మేఘమునకును మోసేకు సంబంధం ఉంటున్నది, మేఘమునకును ఏలియాకు సంబంధం ఉంటున్నది. అదే ప్రకారం ఈ మేఘములతో ఎవరెల్లా బాప్తిసం పొందుచున్నారో, ఈ మేఘముల్లో ఎవరు ముంచబడుచున్నారో వారికి మేఘములకు సంబంధం ఉంటున్నది. అది ఎలాంటి సంబంధం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోసేను గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభుతో కూడా ఎత్తైన ఈ కొండ మీద కనబడుటకు మునుపు పాత నిబంధన కాలములో నిర్గమకాండములో మోసేను గురించి మనం చదువుచున్నాం. ఇజ్రాయిల్ ప్రజలను నడిపించాడు. ఐగుప్తు దేశముల నుండి బయటికి తీసుకొని వచ్చి 40 సంవత్సరముల అరణ్యములు నడిపించాడు. అటు తరువాత మోసే 120 సంవత్సరం వయసు గలవాడైనప్పుడు ఆ పాలు తేనె ప్రవహించిన దేశమును దూరం నుండి చూస్తాడు, కానీ ఆ దేశములో ప్రవేశించలేకపోయాడు. మోసే యొక్క జీవితంలో మనం చూసినట్లయితే సీనాయి పర్వతం మీద 40 దినాలు అన్నపానం పుచ్చుకొనక, అన్నపానం లేక మేఘములో ప్రవేశించి సీనాయి పర్వతం మీద ఉన్నాడు. నిర్గమకాండమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. మేఘములో ప్రవేశించాడు. ఆ సీనాయి పర్వతం మీద 40 దినములు అన్నపానం పుచ్చుకొనక దేవునితో కూడా సంచరించుచు ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ సీనాయి పర్వతం మీద ప్రతిచిపు గుడారం యొక్క మాదిరిను దేవుడు బయలుపరచుచున్నాడు. నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వాక్యం. నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకెక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. మోసే ఈ మేఘములో ప్రవేశించి ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళి 40 దినాలు ఉన్నాడు. రేయింబవళ్ళు అన్నపానం పుచ్చుకోలే, దేవునితో కూడా సంచరించుచున్నాడు 40 దినాలు. మేఘములో ప్రవేశించాడని వాక్యములో చూస్తున్నాం. మేఘములో ప్రవేశించాడంటే మేఘము మోసేని కమ్ముకున్నది. అంటే మేఘము చేత మోసే స్నానం చేయబడ్డాడు. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే మోసే మేఘముతో బాప్తిసం తీసుకున్నాడు, ముంచివేయబడ్డాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం.
పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండములో మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే మోసే మేఘములో ప్రవేశించి 40 దినాలు దేవునితో కూడా సీనాయి పర్వతములో సంచరించుచు ఉన్నట్లుగా వాక్యములో చూస్తున్నాం. అతడు కాలం ముగించబడినది. 120 సంవత్సరములు వయస్సు అతని పూర్తి అయిన తరువాత మోసే మరణించినట్లుగా చూస్తున్నాం. మరణించినట్టు రాయబడి ఉన్నది, కానీ మోసే యొక్క భూస్థాపన కార్యక్రమాలు ఎవరికి తెలియదు. మోసే యొక్క సమాధి ఎక్కడ ఉండునో నేటి వరకు ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. మోసే యొక్క సమాధి అతను ఎక్కడ పాతిపెట్టబడ్డాడని ఈ నేటి వరకు ఎవరికి తెలియదు. మోసే యొక్క జీవితంలో చూసినట్లయితే ఆ వాక్యం కూడా మనం చదువుతాము. ఆ వాక్య భాగం కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండము ఆఖరి అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 6వ వాక్యం. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోసే యొక్క సమాధి నేటి వరకు ఎక్కడ ఉండునో ఎవరికి తెలియదు. అతడు మరణించాడని రాయబడి ఉన్నది, కానీ మరణించే వారికి తప్పకుండా సమాధి ఉండాలి కదా ఈ భూమి మీద. ఆయన మోసేను గురించి ఏమని చెప్పబడి ఉన్నదంటే అతనికి సమాధి లేదు అని రాయబడి ఉన్నది. అంటే అతని సమాధి ఎవరికి కనబడలేదని రాయబడి ఉన్నది. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేఘములో ప్రవేశించినటువంటి ఒక వ్యక్తి, మేఘము చేత ముంచబడినటువంటి ఒక వ్యక్తి, మేఘము చేత బాప్తిసం తీసుకున్నటువంటి మోషే, అతను మరణించినప్పుడు అతని యొక్క సమాధి ఎక్కడ ఉందో నేటి వరకు మనుషులు ఎవరికి కనబడట్లే. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒక భక్తుడు ఇలాగ తన పుస్తకంలో రాస్తున్నాడు, ఎందుకు దేవుడు మోసే యొక్క సమాధి కనబడకుండా మరుగు చేశాడు. మోసే యొక్క సమాధి ఒకవేళ కనబడి ఉన్నట్లయితే మోసే వంటి ప్రవక్త, మోసే వంటి ఒక దైవజనుడు ప్రజలని అంతగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుని యొద్ద నుండి వర్ధమానమును తీసుకొని వచ్చి జనులకు అందించే ఒక ప్రవక్త పాత నిబంధన కాలంలో ఎవరు లేరు. అటువంటి ఒక మంచి దేవుని యొద్ద నుండి నా ఇంట్లో నమ్మకస్తుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి మోసే వంటి ప్రవక్త పాత నిబంధన కాలంలో ఎవరు లేరు. అందువలన ఒకవేళ మోసే యొక్క సమాధి కనబడి ఉన్నట్లయితే ఆ దినమున ఇజ్రాయిల్ జనులు, ఆ యూదులు ఏం చేసి ఉంటారంటే ఆ సమాధి మీద ఒక మందిరం కట్టి లేకపోతే ఒక గుడి కట్టి మోసేని దేవుడుగా చేసేసేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశారంటే మోసే యొక్క సమాధి కనబడకుండా చేశారని ఒక భక్తుడు తన పుస్తకంలో రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎవరైనా ఒక భక్తుడు కనబడినట్లయితే, మహాన్లు ఎవరైనా కనబడినట్లయితే వారు మరణించిన తరువాత వారి యొక్క సమాధి ఉన్న స్థలంలో ఏదైనా ఆలయాలు కట్టేస్తున్నారు, మందిరాలు కట్టేస్తున్నారు. అదొక మతం అయిపోతుంది. ఈ దినాలు లోకములో చూసినట్లు ఎన్నో మతాలు కనబడుతున్నది. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. అబ్రహాము మహమ్మదీయుల మతానికి, క్రైస్తవ మతానికి, యూదుల మతానికి అతడే తండ్రి, మూల పురుషుడు అతడే. ఎవరు? అబ్రహాం. అందువల్ల ఏమైందంటే ఇప్పుడు అబ్రహాము ఇస్సాం అనే ఒక మతం తయారైంది. అబ్రహాము ఇస్సాం అనే ఒక మతం, అబ్రహాముని వెంబడించేవారు. ఇలాగ ఒకవేళ మోసే యొక్క సమాధి కనబడి ఉన్నట్లయితే మోసే యొక్క సమాధి మీద ఒక గుడి కట్టేసి దేవునికి స్తోత్రం అతను ఒక మత నాయకుడుగా ప్రజలు చేసేవారో ఏమో. అందుకే దేవుడు మోసే యొక్క సమాధిని మరుగు చేశాడో ఏమో. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మోసే యొక్క సమాధి కనబడట్లే. మోసే మేఘములో ప్రవేశించిన వ్యక్తి. రెండవ వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే ఏలియాను గురించి చదువుతున్నాం. మోసే కనబడుతున్నాడు, రెండవది ఏలియా కనబడుతున్నాడు. ఏలియాను మనం గమనించినట్లయితే ఏలియా ప్రవక్త వంటి ఒక శ్రేష్టమైన ప్రవక్త పాత నిబంధన కాలంలో మరెవరు లేరు. ఏలియా యొక్క తండ్రులను గురించి చెప్పబడలేదు. ఏలియా దేవునితో కూడా మంచి సహవాసం కలిగినటువంటి ఒక వ్యక్తి, అద్భుతములు మహత్కార్యములు చేసినటువంటి ఒక వ్యక్తి. ఏలియా మరణించినప్పుడు ఏమైందంటే
ఏలియాకు చావు లేదు, శరీర ప్రకారమైన మరణం కలగలే. ఏలియా కొనిపోబడే సందర్భం వచ్చినప్పుడు యోర్దాన్ని దాటుచున్నాడు. యోర్దాన్ని దాటిన తరువాత పరలోకమునకు ఆరోహణమవుచున్నాడు. అక్కడి రథములు గుర్రములు వచ్చి ఏలియాను పరలోకానికి తీసుకుని పోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకొక విధంగా చెప్పాలంటే సుడిగాలి చేత ఏలియా పరలోకమునకు ఆరోహణమై మేఘములో ప్రవేశించాడు. మూల భాషలో ఏమని రాయబడి ఉన్నదంటే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నదంటే 10వ వచనములో అతను సుడిగాలి చేత అగ్ని రథములు ఎక్కి అగ్ని రథముల మీద ప్రయాణం చేసి మేఘములో ప్రవేశించాడని రాయబడి ఉంది. చదవండి ఆ వాక్యం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం. 11. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. ఈ ఏలియాను గమనించినట్లయితే ఏలియాకు సమాధి లేదు. ఏలియాకు మరణం అనవంటి ఒక మరణం కలగలేదు. శరీరములో ఏలియా మరణించలేదు. దేవునికి స్తోత్రం. ఏలియా కొనిపోబడే సందర్భం వచ్చినప్పుడు అగ్ని రథములను గుర్రములను దేవుడు పంపించాడు. అగ్ని రథములు గుర్రములు వచ్చి ఏలియాని ఎక్కించుకొని అగ్ని రథములు గుర్రములు ఎక్కి ప్రయాణం చేసి సుడిగాలి చేత ఆకాశమునకు లేకపోతే మేఘముల మీద ఎక్కి వెళ్ళి పరలోకమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభుతో కూడా మోసే ఏలియా ఎందుకు కనబడుతున్నారు? మోసే ఏలియా వీరిరువురు దేనికి సాదృశ్యంగా కనబడుచున్నారు? వేరే ప్రవక్తలు కనబడవచ్చు కదా. మోసే ఏలియా వీరి ఇరువురుకును మేఘములతో పొందుచున్న బాప్తిసమునకు సంబంధం ఉంటున్నది. ఆ మేఘము దిగి వచ్చి వీరు ముగ్గురుని కమ్ముకొనుచున్నది. మోసే బ్రతికి ఉన్న కాలములో సీనాయి కొండలో మేఘములో ప్రవేశించాడు, మేఘములో జీవించాడు. అతని మరణమును గురించి మనం చూసినట్లయితే అతని సమాధి మానవుడికి ఎవరికి కనబడలేదు, అతని సమాధి తెలియట్లే. అదే ప్రకారం ఏలియా ఈ భూమి మీద జీవించిన ప్రవక్త. ఆ ప్రవక్త తన కొనిపోబడే సందర్భం వచ్చినప్పుడు అతని శరీర ప్రకారమైన మరణం కలగలే. ఏలియాకు సమాధి లేదు. ఏలియాకి ఈ భూమి మీద సమాధి లేదు. అతను కొనిపోబడే సందర్భం వచ్చినప్పుడు మేఘములో ప్రవేశించాడు, ఆకాశములో ప్రవేశించాడు. సుడిగాలి చేత ఆకాశములకు మేఘముల మీద కొనిపోబడెను. హల్లెలూయా. దేవుని కది పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినములో మనం పొందుకోవలసిన బాప్తిసం ఒకటి ఉంటున్నది. అది మేఘములతో పొందుచున్న బాప్తిసము. ఆ మేఘములతో పొందుచున్న బాప్తిసములో మొదటిది నడిపింపు కింద ఆ మేఘముల కింద ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చుచున్నాడు. రెండవదిగా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు, మనపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు ఎవరి జీవితంలో ఉంటున్నదో వారే మేఘముల చేత స్నానం చేయబడతారు. వారు మేఘముల చేత ముంచబడి పూర్తిగా వారి యొక్క నడునుతి మొదలుకొని అరకాల వరకు మేఘములో వారు బాప్తిసం చేయబడుచున్నారు. మోసే ఏలియాను గురించి మనం చూసినట్లయితే వీరు యేసు ప్రభుతో కూడా మేఘములో కనబడుచున్నారంటే ఈ భూమి మీద జీవించిన కాలంలో మోసే మేఘములో జీవించాడు, అతనికి సమాధి లేదు. అదే ప్రకారం ఏలియా ఈ భూమి మీద జీవించినప్పుడు మేఘములో ప్రవేశించాడు. ఏలియా మరణించలేదు, ఏలియాకు సమాధి లేదు. దేవుని కది పరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. ఈ మోసేతోను ఈ ఏలియాతోను మన జీవితమును పోల్చినప్పుడు, ఈ మోసేతోను ఏలియాతోను మన జీవితమును పోల్చినప్పుడు మోసే దేనికి సాదృశ్యంగా కనబడుచున్నాడు? ఈ ఏలియా దేనికి సాదృశ్యంగా కనబడుచున్నాడు? మోసే ఉపవాసానికి సాదృశ్యం. మోసే దేనికి సాదృశ్యము? ఉపవాసానికి సాదృశ్యం. ద్వితోపదేశ కాండమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు నేను అన్నపానము పుచ్చుకొనక 40 దినములు మీ కొరకు దేవుని సన్నిధానములో సాగిలపడి ఉపవాసం ఉంటిని అని మోసే చెప్పుచున్నాడు. ద్వితోపదేశ కాండము 9వ అధ్యాయం 18వ వచనము. ద్వితోపదేశ కాండము 9వ అధ్యాయం 18వ వాక్యం. మీరు యెహోవా దృష్టికి
ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపము వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. మోసే అంటే ఉపవాసం అని అర్థం. 40 దినాలు ఉపవాసం, అన్నపానం పుచ్చుకోలే, దేవుని సన్నిధిలో సాగిలపడి ఉన్నాడు. ఏలియా అంటే అర్థం ఏంటి? నిర్గమకాచారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు 17వ వాక్యం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆసక్తితో ప్రార్థన చేశాను. 3.5 సంవత్సరముల వరకు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసిన వ్యక్తి. మోసే అంటే ఉపవాసము, ఏలియా అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఆయనను వర్షింపకుంటున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేశాను. 3 సంవత్సరముల వరకు ఈ భూమి మీద వర్షం కురవలేదు. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట చొప్పునే కానీ వర్షమైనను మంచైనను కురవకుండునన్నాడు. 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం కురవలే. మృగజీవనులు చచ్చిపోయినాయి, పంటలు పంటక ఆహారం లేకుండా పోయినాయి, మనుషులందరూ ఆహారం లేక అల్లాడిపోయారు, మృగజీవంను పట్టుకొని తిన్నారు, అవన్నీ అయిపోయినాయి. ఆఖరికి మనుషుల్ని తినే పరిస్థితి వచ్చింది. ఆయన దేవుడు ఏలియా ప్రవక్త యొక్క మాటను మాత్రం గణపరచుచున్నాడు. 3 సంవత్సరాల వర్షం కురవలే. ఎప్పుడు ఏలియా మరలా ప్రార్థన చేశాడో అప్పుడే ఆకాశం వర్షం కురిసింది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అలాగైతే ఏలియా యొక్క మాటను దేవుడు ఎంతగా గణపరచుచున్నాడు. ఇంకా ఏలియా గురించి చెప్పాలంటే ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి. అన్నిటిని వివరించాలంటే సమయం చాలదు, క్లుప్తంగా చెప్పుచున్నాను. ఏలియా అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. ఎవరి జీవితంలో మోసే వంటి ఉపవాస ప్రార్థన, ఎవరి జీవితంలో ఏలియా వంటి ఆసక్తితో కూడిన ప్రార్థన ఉంటున్నదో వారే మేఘములతో స్నానం చేయబడుదురు, వారే మేఘములతో బాప్తిసం పొందుతారు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఉపవాసం ఉంటున్నదా? ఉపవాసం తీసుకొనిచున్నావా? పరిసేలు సరిసేలు నీతి కంటే మీ నీతి ఎక్కువ కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. పరిసేలు సరిసేలు యొక్క నీతి ఏంటి? పరిసేయుడొక్కడు సదుకయుడొక్కడు దేవుని మందిరానికి వెళ్ళారు. పరిసేయుడొక్కడు ఒక సుంకరి, వీరిద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు. పరిసేయుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం తీసుకుంటున్నా, నాకు ఉండదు అన్నిట్లో నేను దశంభాగం చెల్లిస్తున్నా. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన పాపములను ఒప్పుకోలు చేసి తన రొమ్మున కొట్టుకొని నేను పాపి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిసేయుడు తనకున్నటువంటి నీతిని గురించి మాట్లాడుచున్న వారానికి 2 మార్లు ఉపవాసం. ఈ దినాల్లో మన ఉపవాసం ఎలాగ ఉంటున్నది? వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నా కూడా మన పరలోక రాజ్యం పోలేం. అదే అర్థం చేసుకోవాలి. పరిసేయులు నీతి కంటే మీ నీతి ఎక్కువ కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. పరిసేయుల యొక్క నీతి వారానికి 2 మార్లు ఉపవాసం. అట్లీస్ట్ మనము మన జీవితంలో పరిసేయుల నీతి అయినా 2 మార్లు ఉపవాసం కంటే ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉంటేనే మన పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. మన ఉపవాసం ఎలాగ ఉంటున్నది? ఎవరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, ఎవరి జీవితంలో ఉపవాసం ఉంటున్నదో వారే మేఘములతో బాప్తిసం పొందుతారు, మోసే వలె. ఎవరి జీవితంలో ఆసక్తితో కూడిన ప్రార్థన జీవితం ఉంటున్నదో, విశ్వాస సహితమైన ప్రార్థన జీవితం ఉంటున్నదో వారు ఏలియా వలె వారు మేఘములతో బాప్తిసం తీసుకుంటారు. ఆఖరికి మేఘములో వారు పరుగు తుదముంటిస్తారు, మేఘముల మీద కొనిపబడతారు. వీరి ఇరువరకు ఉన్నటువంటి మోసేకు ఏలియా యొక్క జీవితంలో వీరి ఇరువరకు ఉన్నటువంటి ఇంకొక అనుభవం ఏంటంటే సమాధి లేదు. ఏలియాకైతే సమాధి లేదు, మోసే యొక్క సమాధి మనుషులకు ఎవరికి కనబడలేకపోతే లేనట్టే కదా. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మోసే యొక్క శరీరమును గురించి అపవాది వాదించినట్లుగా యూదా పత్రికలో మనం చూస్తున్నాం. అవన్నీ వివరించాలంటే సమయం చాలదు. వీరి ఇరువరకు ఉన్నటువంటి ఇరువురు జీవితంలో కలిగిన మరొక అనుభవం ఏంటంటే ఇతనికి సమాధి లేనట్టే. మోసే సమాధి కనబడలేదంటే లేనట్టే.
అదే సమయంలో ఏలియా మరణించలేదు, ఈనాటి వరకు పరలోకములో జీవించుచున్నాడు. ఆత్మరూపిగా కాదు, ఏలియా ఆత్మరూపిగా జీవించలే, ఉన్నది ఉన్నట్టే శరీరముతోనే పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడు. అగ్ని రథములు గుర్రమును పంపించాడు దేవుడు, అక్కడి నుంచి పంపించాడు పరలోకముల నుండి. అలాగూ పంపించి ఒక మానవుణ్ణి, ఒక ప్రవక్తని పరలోకమునకు తీసుకొనిచున్నాడంటే ఏలియా ఎంతో ఒక శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినముల్లో మనకు ఏలియా యొక్క ఆత్మ కావాలి, మోసే యొక్క ఆత్మ కావాలి. ఎవరు మోసే వలె ఏలియా వలె జీవిస్తున్నారో వారే మేఘములతో బాప్తిసం పొందుతారు. దేవునికి స్తోత్రం. అందువలన మనము మేఘములతో బాప్తిసం పొందు నిమిత్తమై మోసే వలె మార్చబడినట్లుగా, ఏలియా వలె మార్చబడినట్లుగా, దేవుని యొక్క స్తుతి జీవితం మనలో ఉన్నట్లుగా మనమందరము దేవుని వాక్యములకు ఈ సాయంకాల సభలో సమర్పించుకునేదము. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన జీవితమును నూతన పరచుకొనుడి. మనుషులు చూడవద్దు. మీ కష్టతలు, మీ బాధలు, మీ ఇరుకులు, ఇబ్బందులను మనుషులకు చెప్పటం వలన ప్రయోజనమే లేదు. మనుషులకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరికి చెప్తారు, వాళ్ళు వీళ్ళకి చెప్తారు. ఇలాగూ మనుషులతో చెప్పటం వల్ల ఏ ప్రయోజనమే లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి చెప్పండి. మీకున్నటువంటి బాధలు, మీకున్నటువంటి కష్టతలు ఉపవాసముతో చేరిన ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయుడి. అందువల్లనే అదే మార్కు సువార్త 9వ అధ్యాయములో ఏలియా కనబడుతున్నాడు, మోసే కనబడుతున్నారు. ఆ ఎత్తైన కొండలో ఆ దర్శనం ముగించిన తరువాత ఆ ఎత్తైన కొండలో కిందకి దిగి వస్తున్నారు. ఒక దయ్యం పట్టినటువంటి ఒక కుమారుని విడుదల చేస్తున్నారు యేసయ్య. ఒక దయ్యం పట్టినటువంటి కుమారుని శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు ఆ దయ్యాన్ని. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఇలాంటి దయ్యములు ఉపవాసముతో చేరిన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల వదిలిపోవటం అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పుచున్నారు? మోసేను ఏలియాతో దర్శనమిచ్చిన తరువాత ఈ మాట చెప్పుచున్నారు. ఇలాంటి దయ్యములు ఉపవాసముతో చేరిన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన వదిలిపోవటం అసాధ్యము. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. తెలుగు బైబిల్ కింద ఏమని రాయబడి ఉన్నది? ఉపవాసముతో చేరిన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటి దయ్యములు వదిలిపోవట అసాధ్యము. పోని దయ్యాలు ఉపవాసముతో చేరిన ప్రార్థన వలన పోతాయి. దేవునికి స్తోత్రం. అందువలన మనందరికీ ఈ అంత్య దినముల్లో ఆసక్తితో కూడిన ప్రార్థన జీవితం అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం. ఇది మన జీవితంలో ఉపవాసముతో చేరిన ప్రార్థన ఉన్నట్లయితే మోసే వలె, ఏలియా వలె మేఘముతో మన బాప్తిసం పొందగలము. ఇదొక ఉన్నతమైన అనుభవమై ఉన్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మేఘములో పొందుచున్న బాప్తిసము. ఇప్పుడు మనము మొట్టమొదటిగా నీళ్లతో పొందుచున్న బాప్తిసమును గురించి తెలుసుకొని ఉన్నాం. రెండవదిగా పరిశుద్ధాత్మలో పొందుచున్న బాప్తిసము. మూడవదిగా అగ్నిలో పొందుచున్న బాప్తిసము. నాలుగవదిగా క్రీస్తు యొక్క శ్రమలతో మనం పొందుచున్న బాప్తిసము. ఐదవదిగా కృపా సముద్రము ద్వారా పొందుచున్న బాప్తిసము. ఆరవదిగా మేఘములో పొందుచున్న బాప్తిసము గురించి తెలుసుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ 6 బాప్తిసాలు మన జీవితంలో పూర్తి అయినప్పుడు ఏడవదిగా మనకొక బాప్తిసం ఉంటున్నది. ఈ నయమాను 6 సార్లు మునిగి లేచాడు. ఒళ్ళు అట్లనే ఉన్నది, కుష్ఠరోగం పోలే, అట్లనే ఉన్నది. 6 సార్లు మునిగి లేచాడు, అట్లనే ఉన్నది. అయినా 7వసారి మునిగి లేచినప్పుడు మాత్రమే అతని దేహం ఏమైంది? మార్పు వచ్చేసింది. మార్పు పొంది పసిపిల్ల దేహం వలె మార్చబడినది. ఒకసారి వాక్య భాగం చదువమ్మా. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. అతని దేహము మార్పు పొంది పసిపిల్ల దేహం వలె మార్చబడి శుద్ధుడాయెను. హల్లెలూయా. మన జీవితంలో ఈ 6 విధమైన బాప్తిసం పొందిన తరువాత ఇవన్నిటిని మనము ఒక్కొక్కటి గమనించి చూసినప్పుడు ఈ 6 విధమైన మునుగుదల మన జీవితంలో కలిగి ఆఖరిగా
ఆఖరి ఒక మునుగదల మన జీవితంలో కలిగితేనే మన శరీరం మార్పు పొందును. దేవునికి స్తోత్రం. ఆ మార్పు ఏమిటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చదవండి. అందరు బైబిల్ తెరచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనమును చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మళ్ళా చదువమ్మా. మార్పు పొందదేమో, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందదము. మీరు మార్పు పొంది పసిపిల్ల వంటి వారైతేనే దేవుని రాజ్యములో ప్రవేశించగలరు. ఆఖరిగా మనం మునుగవలసిన ఒక స్నానం ఉన్నది. ఆఖరిగా మనం మునుగవలసిన 7వ బాప్తిసం ఉంటున్నది. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఇప్పుడు మనం చదివిన వాక్య ప్రకారం బూరం రోగునప్పుడు యేసయ్య వచ్చినప్పుడు, ఇదిగో నేను ఒక మీకు మర్మమును తెలుపుచున్నాను. బైబిల్లో ఎన్నో విధములైన మర్మములు రాయబడి ఉన్నవి. ఆ మర్మము ఏంటంటే, ఇక్కడ ఒక మర్మము చెప్పబడి ఉన్నది. ఆ మర్మం ఏంటంటే, నేను మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ కడబూరం రోగగానే ఒక నిమిషమున ఒక రెప్పపాటున మనమందరము మార్పు పొందదేమో. దేవుని కదిపరుస్తున్న నామాని స్తోత్రం. జీవించుచున్నటువంటి మనమందరము మార్పు పొందినప్పుడు ఏమవుతుంది? మార్పు పొందినప్పుడు మన ఒళ్ళు, మన శరీరం అనేది రూపాంతరం చెందుచున్నది. ఏమవుతుంది? రూపాంతరం చెందుచున్నది. కింద రెండు వాక్యములు మనం చూసినట్లయితే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలెను. 53 చదువు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలెను. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనును. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడునని అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా. దేవుని కదిపరిశుద్ధ నామానికి స్తోత్రం. బూరం రోగునప్పుడు యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో జరగబోచున్న సంభవం. ఆఖరి బాప్తిసం 7వ బాప్తిసం అనేది, ఈ 6 బాప్తిసాలు మన జీవితంలో పూర్తి అవుతేనే 7వదిగా మన పొందబోచున్న బాప్తిసం అనేది యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో మనకు కలుగుచున్నది. మనము అందరము మునుగవలసిన ఒక స్నానం ఉన్నది. మనమందరము మునుగవలసిన 7వ బాప్తిసం ఉన్నది. ఆ 7వ బాప్తిసం మునిగి లేస్తే మన ఒళ్ళు అనేది బాగైపోవచ్చున్నది. దేవునికి స్తోత్రం. ఈ ఒళ్ళు బాగై మనం మార్పు పొందబోచున్నాం. అప్పుడు ఒక రూపాంతర శరీరం మనకి ఇవ్వబడబోచున్నది. ఆ రూపాంతర శరీరం ఏమిటి? ఆ రూపాంతర శరీరం ఎట్లా ఉంటుంది? ఆ రూపాంతర శరీరానికి ఉన్నటువంటి విశేషత ఏమిటి? దేవునికి స్తోత్రం. ఏదెన్ తోటలో దేవుడు మానవుని కలుగజేశాడు. మానవుని కలుగజేసినప్పుడు ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూప ప్రకారం మొదటి ఆదామును నేల మట్టితో కలుగజేసి, దేవుడు తన పోలిక చొప్పున కలుగజేసి నాసికారంధ్రములో జీవవాయువును ఊదెను. నరుడు జీవాత్మ గలవాడాయను. జీవాత్మ అంటే ఏంటి? చావులేని ఆత్మ. జీవాత్మ గలవాడుగా, పునరుద్ధాన శక్తి గలవాడుగా మార్చబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదాము యొక్క పడిపోవటం వలన జరిగింది ఏంటంటే, ఆ ఆదాము యొక్క పడిపోవటం వలన, ఆ పడిపోవట అనేది ఆదాము అవ్వల మాత్రమే కాక ఈ ప్రకృతిలో, ఈ సృష్టి యావత్తులో ఈ పడిపోవటం అనేది ప్రవేశించినది. ఆ దినమున ఏదైనా తోటలో ఆదాము అవ్వ మాత్రం పడిపోలేదు, కానీ ఆదాము అవ్వ యొక్క పడిపోవటం వలన, ఆ అవిధేయత వలన ఈ ప్రకృతి యావత్తు, ఈ సృష్టి యావత్తులో మాయ అనేది కమ్ముకున్నది. అంటే వ్యర్థ సృష్టి యావత్తు వ్యర్థపరచబడినది.
దేవునికి స్తోత్రం. ఈ మొదటి ఆదాము యొక్క దేహము ఎలాగుండేది? మొదటి ఆదాము యొక్క దేహము, ఆ దేహము నేల మట్టి ద్వారా కలుగజేయబడినటువంటి యొక్క శరీరమే. దేవునికి స్తోత్రం. నేల మట్టి ద్వారా కలుగజేయబడినటువంటి శరీరమే. ఆయన ఆ శరీరము వేరే ఒక విధమైన రీతిగా, ఒక మహిమ గలదిగా, దేవుని యొక్క మహిమను తనలో కలిగి ఉన్నటువంటి ఒక శరీరముగా ఉండే. ఈ శరీరమే యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శరీరం. మొదటి ఆదాము నేల మట్టి ద్వారా కలుగజేయబడిన వాడు, రెండవ ఆదాము పరలోకం నుండి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం తరువాత తమ శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు నన్ను తాకి చూడుడి అంటున్నాడు, నన్ను పట్టి చూడుడి అంటున్నాడు, నా ఎముకలను చూడుడి, నాకు కలిగిన గాయములను చూడుడి అనే తన గాయములను ఎముకలను చూపిస్తున్నారు. తన శరీరమును యేసయ్య చూపిస్తున్నారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శరీరం అనేది మొదటి ఆదాము పడిపోవటకు మునుపు దేవుడు మానవునికి కలుగజేసినటువంటి శరీరము. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడు మనము 6 మార్లు మనం మునిగిన తరువాత 6 సార్లు మనం మునిగి యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో మనము పొందవచ్చున్న రూపాంతర శరీరం అనేది ఏది? రూపాంతర శరీరం అనేది ఏది? అదొక ఆత్మ కాదు. ఆత్మకు ఉన్నట్టు ఉండదు. ఆ శరీరానికి ఎముకలు ఉండును, ఆ శరీరానికి మాంసం ఉండును. ఆ శరీరమే ఆదిలో మానవుడిని దేవుడు కలుగజేసినప్పుడు మొదటి ఆదాము పడిపోవటానికి ముందున్నటువంటి శరీరము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆదాము యొక్క పడిపోవటం వలన దేవుని యొక్క సంకల్పం అనేది నిలిపివేయబడింది, ఆగిపోయింది. ఆయన ప్రభు యొక్క రాకడలో బూరం రోగునప్పుడు, యేసయ్య యొక్క రాకడలో మనము ఈ 6 విధమైన బాప్తిసం పొందిన వారందరూ మనము మార్పు పొంది ఆ చావు లేని, ఆ జీవం కలిగినటువంటి ఆ రూపాంతర శరీరం పొందవచ్చున్నాం. ఆ శరీరమే మొదటి ఆదాము పడిపోవటకు ముందున్నటువంటి శరీరము. ఆ శరీరమే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం తరువాత ప్రభువుకు కలిగినటువంటి పునరుద్ధాన శరీరము. ఆ శరీరానికి ఎముకలు ఉంటుంది, మాంసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఆత్మరూపిగా ఉండదు. ఈ దినాలు అనేక దేవుని బిడ్డలు అనుకుంటారు రూపాంతర శరీరం అంటే అది ఆత్మగా ఉండే శరీరం అని. అలాగే కాదు. పడిపోవటానికి ముందు ఉన్నటువంటి మానవుని గురించిన దేవుని యొక్క అనాది సంకల్పం నిలిపివేయబడ్డది. దేవునికి స్తోత్రం. ఆ అనాది సంకల్పను మరలా దేవుడు నెరవేర్చుచున్నాడు. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో మనకు రూపాంతర శరీరం ఇవ్వబడబోచున్నది. ఆ ఒళ్ళు, ఇప్పుడు చెడిపోయినటువంటి ఒళ్ళు, పాపముకు బానిసులుగా కనబడుచున్నటువంటి ఈ శరీరము, ఈ ప్రకృతి సంబంధమైనదిగా కనబడుచున్నటువంటి ఈ శరీరము, పాపముతో కలిసిపోతున్నటువంటి, పాపమునకు కుదిరిపోనట్లు కనబడుచున్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన శరీరము మార్చివేయబడి మనము ఈ ఒళ్ళు బాహై మనం శుద్ధులుగా మార్చబడబోచున్నాం. పసిపిల్ల దేహవలే మార్చబడబోచున్నాం. పాపవలేని యొక్క శరీరం, పసిపిల్ల దేహవలే యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో మనకొక రూపాంతర శరీరం ఇవ్వబడబోచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. దీని గురించి మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తేటగా మనం చదువుచున్నాం. పరిశుద్ధ పౌలు రోమీ సంఘానికి రాసినప్పుడు ఏమని రాస్తున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనము నుండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు ఆశతో మూల్గుచు ఎదురు చూస్తూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ఈ సృష్టి దాస్యమునకు లోనైన ఆ దాసత్వములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో ఆదాము యొక్క అవిధేయత వలన
ఆదాములో మాత్రము ఆ పడిపోవటం అనేది జరగలేదు. ఈ సృష్టి యావత్తు పడిపోయినది. ఈ సృష్టి యావత్తు వ్యర్థపరచబడినది. మాయ అనేది కమ్ముకున్నది. మూల భాషలో ఏమని చదువుతున్నాం? ఒక మాయలో వ్యానిటీ, ఆంగ్ల భాషలో వ్యానిటీ అని మనం చూస్తున్నాం. మాయ ఉండదు ఉన్నట్టు కనబడుతుంది, ఆయన అది నిజ స్వరూపం కాదు. మాయ వలన ఈ ప్రకృతి అనేది ఈడ్వబడి నాశనములకు లోనైన దాసత్వములో ఈ సృష్టి యావత్తు బంధించబడి ఉన్నది. ఇప్పుడు ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదట. ఈ ప్రసవ వేదన యొక్క స్వరం ఎంతమంది చెవుల్లో వినబడుతుంది? దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో మానవుడు పడిపోయినప్పటి నుంచి ఎన్ని యుగములు దాటిపోయినాయి, ఎన్ని వేల సంవత్సరాలు గతించిపోయినాయి. ఇన్ని సంవత్సరాలు మానవుడు తప్ప మిగిలిన ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూల్గుచ్చు ప్రసవ వేదన పడుచున్నది. మీ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉండవచ్చు. ఆకాశంలో ఎగురుచున్న పక్షులను మనం చూస్తున్నాం. ఈ సృష్టి యావత్తు మనం చూస్తున్నాం. బైబిల్ ఏమని చెప్పుచున్నదంటే ఈ సృష్టి యావత్తు తమలో తాము మూల్గుచ్చు ఏకగ్రీవంగా ప్రసవ వేదన పడుచున్నది. ఆ ప్రసవ వేదన యొక్క స్వరము మీకు వినబడుచున్నదా? దేవుని జనమా, నీవు రక్షింపబడి ఉన్నావు, బాప్తీసు తీసుకొని ఉన్నావు, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నావు. ఈ 6 విధమైన మునుగుదల ప్రభు నీ జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. నీ జీవితంలో నీ ముందు ఒక 7వ మునుగుదల ఉంటున్నది. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఆ మునుగుదల నీకు కలుగబోచున్నది. అంతవరకు ఈ సృష్టి యావత్తు మూల్గుచున్నది, ప్రసవ వేదన పడుచున్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రసవ వేదన పడుచున్నది? 19వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు మూల్గుచున్నది. దేవుని కుమారులు ఎప్పుడు బయలుపరచబడతారో, ఎప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారు, మేము ఈ దాసత్వములో నుండి, ఈ మాయలో నుండి మేము ఎప్పుడు విడిపించబడుతామని ఈ సృష్టి యావత్తు, ఆకాశంలో ఎగురుచున్న పక్షులు, సముద్రపు చేపలు, అడవి మృగములతో సహా ఈ భూమి మీద జీవించిన సమస్త జీవ జంతువులు, ఈ ప్రకృతి యావత్తు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూల్గుచ్చు ప్రసవ వేదన పడుచున్నది. ఎంత నిమిత్తమై? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. ఎప్పుడు ఈ కడబూరం రోగునప్పుడు, ఆఖరిగా ఈ బూర ధ్వని వినబడినప్పుడు మనము మార్పు పొందుచున్నామో, అప్పుడు దేవుని బిడ్డలైన వారు మొదటి ఆదాము యొక్క శరీరము, ఆ పునరుత్థాన శరీరము, యేసుప్రభు యొక్క పునరుత్థాన శరీరము కలిగిన వారే దేవుని కుమారులు ప్రత్యక్షము కాబోచున్నారు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని కుమారులు ఎవరు? పాపమును లోకమును జయించినటువంటి పరిశుద్ధులై ఉన్నారు, జయ జీవితం చేసినటువంటి దేవుని బిడ్డలై ఉన్నారు. ఈ 6 విధమైన మునుగుదల వారి యొక్క జీవితంలో సమృద్ధిగా కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాంటి వారే దేవుని కుమారులుగా, జయించిన మగ శిశువుగా ప్రత్యక్షపరచబడబోచున్నారు యేసుప్రభు యొక్క రహస్య రాకడలో. అప్పుడు ఈ సృష్టి యావత్తు తమ దాసత్వమును విడిపించబడి, ఏదేం తోటలో ఏం జరిగింది? సింహాలు, పులులు గడ్డి తిన్నాయి, మాంసాహారం తినలే. ఒక్క మృగం ఇంకొక మృగాని మీద కచ్చుకొని భక్షించలే. ఎప్పుడు ఈ పడిపోవుట, ఈ మాయ అనేది ఈ ప్రకృతిలో ప్రవేశించినదో అప్పుడే ఒక్క మృగం ఇంకొక మృగాన్ని కచ్చుకొని భక్షించడానికి ప్రారంభించినది. దేవునికి స్తోత్రం. అందువలన ఈ మాయను విడిపించబడినప్పుడు మరలా సింహాలు, పులులు గడ్డి తింటాయి. ఎప్పట్లాగా ఏదేం తోటలాగా. అందుకే యెషయా గ్రంథంలో మనం ఏమని చదువుతున్నాం? అది ఎప్పుడు నెరవేర్చబడుచున్నదంటే 1000 సంవత్సరపు పరిపాలనలో అవి నెరవేర్చబడుచున్నది. అప్పుడు 1000 సంవత్సర పరిపాలనలో ఏదేం తోటలో ఉన్నటువంటి అదే అనుభవం మళ్ళా దేవుడు తీసుకుని వస్తున్నారు. దేవుని కుమారులుగా ఎవరు ప్రత్యక్షపరచబడబోచున్నారో ఒళ్ళు బాగై శరీరములో శుద్ధులుగా మార్చబడి, పసిపిల్ల దేహ వలె మార్చబడి, 7వ మునుగుదలలో జయించిన మగ శిశువుగా బయలుపరచబడే వారు అందరూ దేవునికి స్తోత్రం 1000 సంవత్సర పరిపాలనలో మరలా ఈ భూమిలో దేవుని కుమారులుగా ఏలబోచున్నారు. అప్పుడు పడిపోవటకు ముందు ఉన్నటువంటి అదే స్థితి, ఆ ఏదైనా పరిపూర్ణత ఇదే భూమిలో కలిగి ఉండును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము నుండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనను, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవుల
ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనను. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. హల్లెలూయా. అదే ఈ భూమి మీద మరలా ఏదైనా ఒక పరిపూర్ణతను దేవుడు తీసుకొని రాబోచున్నాడు. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకు జరగవలసింది ఏంటంటే మనము దేవుని కుమారులుగా బయలుపడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఒక దేవుని కుమారుడుగా జయించిన వాడుగా ఈ 6 విధమైన మునుగుదల నీ జీవితంలో నెరవేర్చబడి 7వ మునుగుదలకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడలో ఎప్పుడు యేసయ్య వస్తాడు, ఆ సమయంలో బూరం రోగునప్పుడు కడబూరం రోగానే నేను మార్పు పొందదను. నేను మార్పు పొంది చిన్నపిల్లల వంటి వాడై మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని 7 విధమైన బాప్తిస సత్యాలు నా జీవితంలో నెరవేర్చబడినప్పుడు నా ఒళ్ళు బాగై నా దేహము ఒక పసిపిల్ల దేహమలే మార్చబడి పాపము లేని ఒక దేవగా మార్చబడి రూపాంతర శరీరం మనకు కలుగబోచున్నది. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ రూపాంతర దినమున మనము దేవుని కుమారులుగా బయలుపడబోచున్నాం, జయించిన మగ శిశువుగా బయలుపడబోచున్నాం. అప్పుడు ఈ ప్రకృతి, ఈ సృష్టి యావత్తు తన దాసత్వములను విడిపించబడి 1000 సంవత్సర 7 సంవత్సరపు శ్రమల కాలం తరువాత 1000 సంవత్సరపు పరిపాలన ఈ భూమి మీద జరగబోచున్నది. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. అందరు దేవుని వాక్యములకు సమర్పించుకొడదాము, అందరు కళ్ళు మూసుకొడదాము, అందరు లేచి నిలబడదాము. ఈ 7 విధమైన బాప్తిసముల గురించి ఈ దినాల్లో మన వాక్యమును తెలుసుకొని ఉన్నాం. ఆఖరి బాప్తిసము మన యేసయ్య వచ్చినప్పుడు మనకు కలుగుచున్నది. రూపాంతర శరీరమును పొందబోచున్నాం. వాక్యమును మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. అందరు లేచి నిలబడదాము, అందరు కళ్ళు మూసుకొడదాము. ఇక్కడ తిరిగి వెళ్ళినప్పుడు మనం ఆశీర్వదించబడిన వారమై ఆఖరి ఆశీర్వాదము, ఆఖరి అభిషేకము, ఆఖరి కృప పొందుకొని తిరిగి వెళ్ళాలి. అందరు లేచి నిలబడదాం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువు మనల్ని ప్రేమించి ఈ దినముల్లో ఈ 8 రోజులు జరిగిన కూటములను ప్రభు మన అందరికీ ఆశీర్వాదంగా మార్చి ఉన్నాడు. వాక్యమును మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని వాక్యం యొక్క వెలుగులో మనం సమర్పించుకున్నట్లయితే ప్రభు మనల్ని ఆశీర్వదించును. మన యేసయ్య వచ్చినప్పుడు మనం ఆఖరిగా 7వసారి మునిగి లేవబోచున్నాం. మన శరీరం మార్పు పొందబోచున్నది. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని కుమారులుగా మనం ప్రత్యక్షము కాబోచున్నాం. ఆ దినమున ఈ సృష్టి యావత్తు తనలో ఉన్నటువంటి ఆ మాయలో నుండి వ్యర్థపరచబడినటువంటి ఈ సృష్టి యావత్తు విడిపించబడి దేవుని కుమారుల యొక్క ఆ స్వాధీనమును పొందునని నిరీక్షణ కలదై మూలుగుచున్నటువంటి సృష్టి యావత్తు విడిపించబడును. దేవునికి స్తోత్రం. అందువల్ల అందరూ దేవుని ఆత్మకు సమర్పించదము. మన యేసయ్య రాకడ గురించిన నిరీక్షణ చేత నింపబడదము. దేవుని మహిమ మన మధ్యలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నా యేసయ్య త్వరలో వచ్చినప్పుడు, ఆయన మహిమలో ప్రత్యక్షమగునప్పుడు నాకు ఒక రూపాంతర శరీరం దొరకబోచున్నదని, పసిపిల్ల వంటి ఒక దేహము నాకు దొరుకును. ఎంతమందికి విశ్వాసం ఉంటున్నది? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినములో నేను నా ఒళ్ళో, నా శరీరములో ఎన్నో విధమైన బాధలను అనుభవిస్తున్నాను. ఎన్నో వ్యాధులు, బలహీనతలు నేను కష్టపడుచున్నాను. పాప బంధకములతో కనబడుచున్నాను. ఈ 6 మునుగుదల నా జీవితంలో నెరవేర్చబడిన తరువాత నా యేసయ్య యొక్క రాకడలో నాకు కలుగుచున్న ఆ 7వ మునుగుదలలో నా ఒళ్ళు బాగైపోవును. ఆమేన్. నేను పసిపిల్ల దేహం వంటి వాడుగా మార్చబడుతాను. నేను ఒక రూపాంతర శరీరము పొందదను. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంటున్నది? ఆ విశ్వాసం గల వారందరూ ఆత్మలో నింపబడండి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని ప్రేమ చేత నింపబడుడి. దేవుని మహిమ మన మధ్యలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన మధ్యలో సంచరించుచున్నారు. విశ్వసించు వారి మీద ఆఖరి అభిషేకము, విశ్వసించు వారి మీద ఆఖరి కృప, విశ్వసించు వారి మీద ఆఖరి దీవెన కుమరించబడుచున్నది. ఆమేన్. ఇక్కడ తిరిగి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడబోచున్నది. నీ ఇల్లు ఆశీర్వదించబడబోచున్నది. నీ జీవితం ఆశీర్వదించబడబోచున్నది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను బంధకములన్నిటిలో నుండి ఇప్పుడే యేసయ్య నన్ను విడుదల చేయించున్నాడు. దేవా, నన్ను విడుదల చెయ్యమని, నన్ను కనికరించుమని, నన్ను అభిషేకించుమని, దేవుని వాక్యములకు నేను లోబడినట్లుగా, దేవుని వాక్యములను ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నాకు కృపను అనుగ్రహించమని అడిగినట్లయితే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రూపాంతరపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము మేఘములోనే ముగించబడాలి. తన సంఘమును ఆయన రూపాంతరపరిచి మేఘములో కొనిపోవచ్చున్నాడు. ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దముతోను యేసయ్య వచ్చినప్పుడు మనమందరము ఆయన ఎదుర్కొన్నట్టుకు మేఘముల మీద కొనిపోబడుదము. రూపాంతర శరీరం గలవారై మేఘముల మీద కొనిపోబడుదము. పసిపిల్ల దేగ వంటి వారై మార్పు నొంది మేఘముల మీద కొనిపోబడుదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బూరను దూత ఊదినప్పుడు మధ్యాకాశములో, బూరను దూత ఊదినప్పుడు మధ్యాకాశములో పరలోకం నుండి ప్రభు దిగును. పరలోకం నుండి పరిశుద్ధ సంగమును మేఘ మీద కొనిపోవును. పరిశుద్ధ సంగమును మేఘ మీద కొనిపోవును. పూరను దూత ఊదినప్పుడు మధ్యాకాశములో, పూరను దూత ఊదినప్పుడు మధ్యాకాశములో ఆమె పరలోకం నుండి ప్రభు దిగును. పరలోకం నుండి ప్రభు దిగును. పరిశుద్ధ సంగమును మేఘ మీద కొనిపోవును. పరిశుద్ధ సంగమును మేఘ మీద కొనిపోవును. సంగమును మేఘ మీద కొనిపోవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళినప్పుడు ప్రభు రాకడ గురించిన నిరీక్షణతో తిరిగి వెళ్ళాలి. ప్రభు రాకడ గురించిన నిరీక్షణతో తిరిగి వెళ్ళండి. నా యేసయ్య ఎప్పుడు నీవు వచ్చేదవు? బూరధ్వని వినబడినప్పుడు నేను రూపాంతరపరచబడి పసిపిల్ల దేగ వంటి వాడై యేసయ్యా నీ రాజ్యములో నేను ప్రవేశించదను. ఆమేన్. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంటున్నది? అందరు ఆత్మచేత నింపబడి దేవుని కృపను పొందుకొని ఇక్కడ తిరిగి వెళ్ళుడి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దూత ఊదినప్పుడు మధ్యాకాశములో, బూరను దూత ఊదినప్పుడు మధ్యాకాశములో పరలోకం నుండి ప్రభు దిగును. పరలోకం నుండి ప్రభు దిగును. ఆమేన్. పరిశుద్ధ సంగమును మేఘ మీద కొనిపోవును. పరిశుద్ధ సంగమును మేఘ మీద కొనిపోవును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మేఘ మీద కొనిపోవును. నిమతడ మెనకసు మనా దినమన మేకడ మెనాజి లేఖిట భగంత మెనకడ పాని వన్ సంతడ మెనాయ్ అద పాద హీతడ బద కుల్ల బద 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 బంకడ బద కసట మన సంతడ మన మగందనాయ్. ఆమేన్. నికడ బంకడ బద కసట మన సపరక ది సంతడ మెనాయ్ అద పాద హీతడ బద కుల్ల బద 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 బంకడ బద కసట మెనాయ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరు ఆత్మలు నింపబడండి. 2 నిమిషాలు, 2 నిమిషముల్లో కూట ముగించబోచున్నాం. అందరు ఆత్మ అభిషేకం చేత నింపబడండి. రూపాంతరపరచు శక్తి, ఆ పునరుత్థాన శక్తి ఇప్పుడే నన్ను ముట్టుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్.